అండి, నేను మీ రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తన యొక్క శాఖల మీద పట్టు ఉంది. ప్రజలకి ఆ శాఖల ద్వారా మేలు చేస్తూ ముందుకు నడుస్తూ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందిస్తూ ఒక ఖ్యాతిని, అంటే ఆ శాఖల ద్వారా ఖ్యాతి సంపాదిస్తూ ఆ శాఖల ద్వారా చేసే పనుల ద్వారా రాష్ట్రానికి బ్రహ్మాండంగా పేరు తెస్తూ భారతదేశంలోనే ఒక గొప్ప మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓర్వలేని కొంతమంది దుష్ట శక్తులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారింటి ఏడ్చే ఎదవలు, రాత్రి పగలనకుండా 24/7 అంటారు సరే, అహర్నిశలు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ బతుకులు అంతే. పవన్ కళ్యాణ్ గారు చేసే పని, ఒక్క మంచి పని కూడా వాళ్ళకి తెలియదండి. ఏమండి, 79 సంవత్సరాల చరిత్రలో అటవీ పుత్రులు పట్టించుకున్న ఒక్క రాజకీయ నాయకుడు లేడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తన యొక్క నిజాయితీతో అటవీ పుత్రులకు, గిరిజన పుత్రులకు డోలీ అవసరం లేని ఒక పరిస్థితులు కల్పించారు. ఇది నిజంగా ఎప్పుడూ జరగలేదు. ఇది భారతదేశం చరిత్రలో ఇది మొదటిసారి జరుగుతుంది. అంత ఉన్నతమైన విలువలు పాటించే పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకండి ఎదవలకి ఏడుపు? పంచాయతీరాజ్ చూడండి మీరు, ఎంతమందికి ఎన్ని రకాలుగా సేవలు చేస్తున్నాడు. 1,00,000 గుంటలు తవ్వాడండి అండర్ గ్రౌండ్ వాటర్ పెరగడానికి. అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. గ్రామ స్వరాజ్యం అన్నాడు, పంచాయతీలకి సరైన అధికారం ఇచ్చాడు. పంచాయతీలకి మహాత్మా గాంధీ కలగన గ్రామ స్వరాజ్యం 79 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారండి. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని అందరికీ మంచినీళ్ళు ఇస్తున్నాడు. జల్ జీవన్ మిషన్ ప్రధానమంత్రిగా యోజన అది ముగిసిపోయినా కూడా, స్కీమ్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభ్యర్థించడం వలన ఆ స్కీమ్కి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేటట్లు, అంటే మనం కొంత ఇస్తాం, వాళ్ళు కొంత ఇస్తారు, ఆ విధానంతో దాన్ని కొనసాగించి మన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మంచిని అందిస్తున్న మహా మేధావి, మహా నేత పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు అంటే ఎందుకు ఏడుస్తున్నారని వీళ్ళందరూ? కేవలం అటువంటి నాయకుడు ఉంటే, అంత నిజాయితీపాటు ఉంటే, ఆయన సొంత డబ్బుల్ని ప్రజలకు వెచ్చిస్తుంటే రేపొద్దున మమ్మల్ని ఎవరు చూస్తారు? రేపొద్దున మాకు ఎవరు ఓటేస్తారు? ఈ యొక్క మంచితనం చూసి మాలాంటి ఎదవల్ని ఎవరు పట్టించుకుంటారు? మాలాంటి దొంగల్ని ఎవరు పట్టించుకుంటారు? మాలాంటి రేపిస్టులు ఎవరు పట్టించుకుంటారు? మేము దాడి చేస్తున్నాం కదా, ఆడదాడి, ఆ దొంగతనం, ఈ దొంగతనం, ఏది పడితే దొంగతనం చేసి సంపాదిస్తున్నాం కదా. ఈ దొంగ కాంట్రాక్టులు కావచ్చు, చందనం దొంగతనం కావచ్చు, లేకపోతే ఎవరి మీద దాడి చేస్తాం, రౌడీ చేస్తామంటే వీటన్నిటికీ కష్టం కదా. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉంటే ఆయన ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాడు కదా. అదే నేను మొన్న జరిగిన ఇన్సిడెంట్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. వీళ్ళందరూ ఎందుకు పవన్ కళ్యాణ్ పడి ఏడుస్తారంటే, నేను డైరెక్ట్గా ఒక వైసీపీ వాళ్ళే కాదండి, ఇందులో అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఉంటుంది, పాత్ర ఉంది ఇది ఏడుపులు ఏడవల్లో. కాకపోతే వైసీపీ వాళ్ళు ముందున్నారు, అపోజిషన్ పార్టీ కనుక. స్వపక్షంలో కూడా కొంతమంది ఉన్నారు, లేరనడానికి లేదు. అలాగే కమ్యూనిస్టులు ఉన్నే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నే ఉంటుంది. వీళ్ళందరూ దరిద్రులే. మొన్న ఆ యొక్క శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ చేసిన యథాపనికి ఏమైందండి? అప్పుడే వచ్చేసారు టీవీలో, వాటిలో చూసారా? అటవీ శాఖ మంత్రి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, పట్టించుకోలేదా? ఆ యొక్క అటవీ శాఖ ఉద్యోగులు పట్టుకుని ఒక ఎమ్మెల్యే కొడితే ఏం చేస్తున్నాడని మాట్లాడేస్తున్నారు. అసలుగా ఆ విషయం బయటకు రాగానే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, ఏమండి ఇలా జరిగింది, ఏంటిది, మీ తెలుగుదేశం ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే ఇట్లా చేశాడు, ఇది కరెక్ట్ కాదని మీరు శిక్ష తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తమ అటవీ శాఖ అధికారులందరూ ఎంక్వైరీ చేయండి, ఏం జరిగిందో ఆ మొత్తం నాకు వివరించమని చెప్పాడు. ముఖ్యమంత్రి కూడా వెంటనే వారిని సీఎంఓ ద్వారా వివరాలు తెప్పించుకొని ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు, ఎంక్వైరీ చేయమని. ఎందుకు చెప్తారంటే, ఇంత జరిగింది ఎందుకోసం? పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి. కానీ ఏమనుకుంటున్నారు, అందరూ ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడో స్పందించాడు, ముఖ్యమంత్రి స్పందించిన తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించాడు, ఇట్లా రకరకాలుగా పిచ్చి కోతలు. ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ విమర్శించడమే వాళ్ళు చేయం,
పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ మనుగడ కష్టం, వాళ్ళ బతకలేరు, వాళ్ళకి బతుకు కష్టం కనుక అటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎదనకూడదు, సినిమాల పరంగా ఎదనకూడదు, ఆయన చంపేయాలి, ఆయన్ని ప్రజల మనసులో తొలగించాలి. ఇదే వాళ్ళ ధ్యేయం. ఇటువంటి నీచ నికృష్ట ఎదవల్ని ఆ భగవంతుడు ఎప్పటికీ క్షమించరని ఆయన వేడుకునే దేవతలు, నేను కొలిచే దేవత అందరూ కలిసి ఈ యొక్క నిష్ఠ దరిద్రుల్ని ఖచ్చితంగా వాళ్ళ శిరస్సు, ఒక్కొక్కరి శిరస్సు 1000 ముక్కలైపోవాలని ఆ యొక్క దేవతల్ని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఆ సకల ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఇట్లాగే మంచి పనులు చేస్తూ ప్రజలకు మేలు చేస్తూ తన జీవితం ప్రజలకే అర్పించాలని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.